హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ నుంచి సమాధానాలు తెలుసుకునే ముందు ఈనాటి డాక్టర్ టీవీలో హైలైట్స్ చూద్దాం. క్యాన్సర్ రాకుండా లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? నడుము వంగిపోవటానికి కారణాలేంటి? హెర్నియాకి ఆధునిక చికిత్స ఏంటి? నెక్ బోన్స్ అరిగిపోతే చికిత్స ఏంటి? ఈనాటి డాక్టర్ టీవీలో మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, సాధారణంగా క్యాన్సర్ రాకుండా లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి నివారణ చర్యలు చేపట్టవచ్చు, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ గారు సమాధానం అందిస్తారు. ఈ క్యాన్సర్ రావడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో వాటి గురించి మనం పూర్తిగా మనకు అవగాహన ఉంది కాబట్టి వాటి నుండి పూర్తిగా దూరంగా ఉంటే ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు కానీ మద్యపానం నుండి కానీ పూర్తిగా దూరంగా ఉండాలి. వీటిని అలవాటు చేసుకోకూడదు. రెండోది, క్రమం తప్పకుండా వ్యాయామం చేసి స్థూలకాయం లేకుండా సరి అయిన బరువు మెయింటైన్ చేయగలగాలి. మూడవది ఏంటంటే, ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్, అలాగనే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ మనకి రాకుండా ముందుగానే ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల కూడా క్యాన్సర్ రాకుండా మనం చేసుకోవచ్చు. ఫుడ్ విషయంలో తీసుకుంటే ఖచ్చితంగా ఫైబర్ ఫుడ్, పీచు పదార్థాలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలాగనే యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అలాగనే మనం తినే ఆహారంలో ప్రాసెస్డ్ ఫుడ్, అలాగనే సాల్ట్తో పికిల్ చేసిన నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్, అలాగనే స్మోక్డ్ ఫుడ్, అలాగనే జంక్ ఫుడ్స్, ఇలాంటి వాటివి హై ఫ్యాట్ కంటెంట్ ఉండి ప్రాసెస్డ్ మీట్, రెడ్ మీట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయగలిగితే క్యాన్సర్ నుండి నివారణ పొందొచ్చు. సో ఈ విధంగా మన జీవనశైలిలో మార్పులు ఏవైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో అవి చేయగలిగితే చాలా క్యాన్సర్ నుండి పూర్తిగా నివారణ పొందవచ్చు, రాకుండానే చూసుకోవచ్చు. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 30 సంవత్సరాలు. గత 10 సంవత్సరాలుగా నాకు కీళ్ల నొప్పులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నడుము పూర్తిగా వంగిపోయింది. ఎదుటి వ్యక్తిని పూర్తిగా చూడలేకపోతున్నాను. నాకు తెలియకుండానే ఇలా నడుము వంగిపోవటానికి కారణాలేంటో తెలుసుకుందామా అని రుమటాలజిస్ట్ ని కలిశాను. ట్రీట్మెంట్ నడుస్తుంది, మెడిసిన్స్ ఇచ్చారు. అయినా ఒకసారి స్పైన్ సర్జన్ ని కలవమని చెప్పారు. బ్యాంబో స్పైన్ కండిషన్ ఉంది అని చెప్పారు. అసలు బ్యాంబో స్పైన్ అంటే ఏంటి? దీనికి ఎలాంటి చికిత్స ఉంటుంది? మీ సలహాలు, సూచనలు తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు స్పైన్ సర్జన్ డాక్టర్ సుబ్బయ్య గారు సమాధానం అందిస్తారు. ఇది చాలా రెగ్యులర్గా చూసే కండిషన్ అండి. దీన్ని బ్యాంబూ స్పైన్ అంటే యాక్చువల్గా ఈ పేషెంట్కి చాలా కాలం నుంచి కీళ్ల నొప్పులకి సంబంధించిన సమస్య ఉంది. దాంతోపాటు నడుము మెల్లిగా ముందుకు వంగిపోవడం అనేది మనం చూస్తున్నాం. మనకి ఈ కీళ్ల నొప్పికి సంబంధించిన సమస్యగా ఒకటి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే ఒక కండిషన్ ఉన్నదన్నమాట. సో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే కండిషన్లో ఏంటంటే, మనకి శరీరంలో ఉన్న ఇతరత్ర జాయింట్స్, అంటే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే మనకి హిప్ జాయింట్స్, ఈ తొంటి దగ్గర జాయింట్స్, ఈ మోకాళ్ళ దగ్గర ఉన్న జాయింట్స్, ఇతర మోచేతులు కానీ షోల్డర్స్ కానీ వేరే జాయింట్స్ అన్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా మనకి నడుములో ఉన్న జాయింట్స్ కూడా ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే కండిషన్ వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉంది. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, మనం నడుము మొత్తం స్పైన్ నిర్మాణాన్ని మనం చూసినట్లయితే మనకి వెన్నుపూసలు ఉంటాయి, ఒకదాని మీద ఒకటి పేర్చినట్లు. ప్రతి 2 వెన్నుపూసల మధ్య కదలిక వస్తుంది. సో అందు గురించే మనం ముందుకు వంగడం కానీ, మనకి నడుమును అటు ఇటు ట్విస్ట్ చేయగలగడం కానీ, లేకపోతే మెడ మనం అటు ఇటు తిప్పగలగడం కానీ, ఈ జాయింట్స్ వల్ల మాత్రమే, అంటే ప్రతి 2 వెన్నుపూసల మధ్య కదలిక వల్ల మాత్రమే మనం అలా చేయగలుగుతాం. ఇప్పుడు ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే కండిషన్లో ఈ ప్రతి 2 వెన్నుపూసల మధ్య ఒక బోన్ బ్రిడ్జ్ లాగా తయారైపోతుంది. అంటే 2 వెన్నుపూసలు నార్మల్గా సెపరేట్ ఉండి మూవ్మెంట్ వస్తుంది కదా. సో ఈ 2 వెన్నుపూసల మధ్య బోన్ బ్రిడ్జ్ తయారవడం వల్ల ఈ 2 వెన్నుపూసల మధ్య కదలిక రాదనమాట. ఇది మనకి టిపికల్గా ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే కండిషన్లో వస్తుంది. దీన్ని మనం ఎక్స్రే తీసి చూసినట్లయితే, ఈ ఎక్స్రేలో మనం టిపికల్గా మీరు బ్యాంబూస్ చూసే ఉంటారు. మన వెదురు కర్ర ఎలా ఉంటుందో నడుము అలా కనిపిస్తుంది అనమాట, స్పైన్ అంతా. సో అందు గురించి దీన్ని బ్యాంబూ స్పైన్ అని చెప్పి అంటారు. అంతేకాకుండా ఏమవుతుందంటే, ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వలన ఈ స్పైన్ బ్యాంబూ స్పైన్ అవడమే కాకుండా స్లోగా ముందుకు వంగిపోవడం, గూనిలాగా రావడం. బాగా వంగిపోతే ఏమవుతుందంటే, మా దగ్గరికి పేషెంట్స్
పెయిన్తో వస్తారు, అంటే ముందుకు వంగిపోవడం వలన పెయిన్ ఎక్కువగా వస్తుంది. రెండోది ఏంటంటే ఇది పెద్ద సోషల్ ప్రాబ్లం. ఎదుట ఉన్న వాళ్ళని వాళ్ళు అంటే ఇలా ముందుకు వంగిపోవడం వలన ఎదుట ఉన్న వాళ్ళని వాళ్ళు చూడలేని పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ ప్రాబ్లం అసలు స్పైన్ సర్జన్స్కి ఎందుకు వస్తారు, ఇది జాయింట్ పెయిన్స్ రిలేటెడ్ ప్రాబ్లం అని చెప్పి చాలామంది అడగచ్చు. ఈ నడుము ఇలా ముందుకు వంగిపోవడం అనేది మెకానికల్ ప్రాబ్లము. దీన్ని మనం మెడిసిన్స్ కానీ లేకపోతే ఫిజియోథెరపీ కానీ లేకపోతే బెల్ట్లు ఇటువంటి ట్రీట్మెంట్ తోటి మనం కరెక్ట్ చేయడం అనేది కుదరదు. దీన్ని మనం ఆపరేషన్ చేసి స్పైన్ని ముందుకు వంగుతున్న స్పైన్ని మనం కరెక్ట్ చేసి స్ట్రైట్గా చేయడం అనేది ఇది ఈజీగా చేయొచ్చు. చాలా రెగ్యులర్గా చేసే ఆపరేషను. చాలామందికి తెలియదు ఇది ముందుకు వంగిపోతున్న నడుముని మనం ఆపరేషన్ చేసి దీన్ని కరెక్ట్గా స్ట్రైటన్ చేయొచ్చు అన్న విషయం. అంతేకాకుండా ఇది బ్యాంబూ స్పైన్ ఒక్క దాంట్లోనే కాదు, మనం చాలామంది పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం. 65-70 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలామంది వయసు పెరిగే కొద్ది నడుము ముందుకు వంగిపోతూ ఉంటుంది. ఈ వంగిపోతున్న వాళ్ళను కూడా మనం ఆపరేషన్ చేసి మనం సక్సెస్ఫుల్గా స్ట్రైట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ బ్యాంబూ స్పైన్ అనేది ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే కీళ్ళ నొప్పి వ్యాధి వలన వస్తుంది. ఈ బ్యాంబూ స్పైన్ ఉన్న వాళ్ళు మెల్లిగా ముందుకు వంగిపోయే అవకాశం ఉంది. ఈ ముందుకు వంగిపోవడం వలన నొప్పి రావడం, ఎదుటి వాళ్ళని చూడలేకపోవడం అనేది జరుగుతుంది. దీన్ని మనం మెడిసిన్స్తో కరెక్ట్ చేయడం కానీ చేయలేము. ఆపరేషన్ ద్వారా సక్సెస్ఫుల్గా ఈ ముందుకు వంగిన నడుముని స్ట్రైట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ ఆపరేషన్ మనం కంప్లీట్గా నార్మల్గా స్ట్రైట్గా నడుముని అదవరకు ఉన్న కర్వేచర్ స్టేజ్కి మనం ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు ఇప్పుడు మామూలుగా నార్మల్గా చూడగలుగుతారు. రెండోది నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. డాక్టర్ గారు, నాకు వృషణాల్లో హెర్నియా వచ్చింది, సర్జరీ చేయాలి అని డాక్టర్ గారు అన్నారు. సైజ్ పెరుగుతుంది, సర్జరీ కోసం కొంతకాలం వెయిట్ చేయొచ్చా? సర్జరీ అంటే భయంగా ఉంది, దీనికి ఆధునిక చికిత్సలేంటి, మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ సర్జన్ డాక్టర్ ఇంద్రమోహన్ గారు సమాధానం అందిస్తారు. ఇప్పుడు వృషణాల్లో మామూలుగా హెర్నియా రాదు. వృషణం టెస్టిస్ అండ్ ఇదేంటంటే టెస్టిస్ ఉండే సంచి స్క్రోటం అంటాము. అక్కడ దాకా పొట్టలో నుండి పేగు కిందకు జారి ఒక సంచి ద్వారా చిన్న సంచి ద్వారా స్క్రోటంలోకి దిగుతుంది. అంటే ఇది లేట్ స్టేజ్ హెర్నియా అన్నమాట. ఇప్పుడు హెర్నియా ఏంటంటే బాడీలో కండరాల మధ్యలో బై బర్త్ కొంచెం డిఫెక్ట్ ఉంటుంది. తొంటి దగ్గర ఇంగ్వైనల్ కెనాల్ అని ఉంటుంది. మనకు వృషణాలకు సంబంధించిన రక్తనాళాలు పొట్టలో నుండి బయటకు వచ్చే దారి గుండా ఒక ప్యాసేజ్ ఉంటుంది, అది ఇంగ్వైనల్ కెనాల్ అంటాము. ఆ ఇంగ్వైనల్ కెనాల్లో రక్తనాళాలతో పాటు కండరాలు ఏదైతే వీక్ అవుతుందో అబ్డామినల్ వాల్కి కండరాలు వీక్ అయితే దాని ద్వారా రక్తనాళాలు ఏదైతే వృషణాల ద్వారా కిందకు వస్తుందో ఆ ప్రదేశంలో చిన్న బుడగలాంటిది వచ్చి దాంట్లో పొట్టలో ఉండే పేగు కిందికి జారుతుంది అనమాట. కిందికి జారి ఈ రాను రాను ఆ సంచి పెద్దగయ్యి దాంట్లో ఉండే ఇంటెస్టైన్స్ అంటే పేగులు సైజు లెంత్ ఆఫ్ ద ఇంటెస్టైన్ పెరుగుతూ వచ్చి ఆఖరికి అది వచ్చి స్క్రోటంలో కూడా దిగిపోతుంది అనమాట. ఇది ఉండడంలో మీకు ఆపరేషన్ ఎందుకు చేయాలని మీరు అడగచ్చు. ఈ ఆపరేషన్ ఎందుకు చేయాలంటే ఈ పేగు ఏదైతే స్క్రోటంలోకి దిగిందో అది మామూలుగా డైజెషన్కి పనికొచ్చే ఫుడ్ అంతా సర్క్యులేట్ అవుతుంటుంది. ఒక్కోసారి బై ఛాన్స్ ఈ పేగు మడతపడిపోతుంది. పేగు మడతపడిపోయినప్పుడు అప్పుడు ఫుడ్ ఫర్దర్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశం తగ్గిపోయి వాంతులు బదులయ్యి విపరీతమైన నొప్పి వచ్చేసేసి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అది అవాయిడ్ చేయడానికి కొరకు హెర్నియా అని డిసైడ్ చేయగానే ఎర్లీ స్టేజ్లోనే మనము ఆపరేషన్ చేసుకోవడం దీనికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ అండి. హెర్నియా ఈజ్ వన్ డిసీజ్, సర్జరీ తప్పించి దానికి వేరే మార్గం లేదు. వేరే మెడిసిన్స్ ట్రీట్మెంట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఫిజియోథెరపీ కానీ జిమ్కి వెళ్ళడం వల్ల కానీ హెర్నియాకి ట్రీట్మెంట్ జరగదు. ఇప్పుడు మీకు చెప్పిన ప్రకారం మీకు ఆల్రెడీ పొట్టలో నుండి వీక్నెస్ డెవలప్ అయ్యి హెర్నియా సంచి వృషణంలోకి వచ్చే రక్తనాళాల ద్వారా స్క్రోటంలోకి వరకు వచ్చేసింది. సో ఇది కన్సిడర్డ్ యాజ్ వెరీ లేట్ స్టేజ్ హెర్నియా అనమాట. దీన్ని తప్పనిసరిగా సర్జరీతోనే ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. కొన్ని 100 ఏళ్లుగా ఇదే సర్జరీ వేరే కంట్రీస్లో కానీ మన కంట్రీస్లో కానీ చేస్తూ వస్తున్నారు.
ఈ ఆపరేషన్స్ హర్నియోప్లాస్టీ, హర్నియోరఫీ అని చేస్తున్నాము. మునుపటి కాలంలో ఒక 20 years బిఫోర్ మనం ఓన్లీ హర్నియోరఫీ చేసేవాళ్ళం. అంటే ఎక్కడైతే మన మజిల్స్ వీక్ అయ్యాయో అవి మాత్రం మనం స్టిచ్చింగ్ చేసి దాన్ని స్ట్రెంథనింగ్ చేసేసి మనం ఆపరేషన్ చేసిన లేయర్స్ మళ్ళీ క్లోజ్ చేసేవాళ్ళము. కొన్నాళ్ళ బట్టి సిన్స్ పాస్ట్ 20 years 20 ఏళ్ల క్రితం నుండి మనము మామూలుగా ప్లాస్టిక్ మెష్ ఉంటుంది, అవి ఇంపోర్టెడ్ మెష్ మోస్ట్లీ వాడతాము. ఆ మెష్ను అక్కడ పెట్టి వెనక ఏదైతే వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ ఏరియాని మనం పటిష్టంగా ఇంప్రూవైజ్ చేసి స్ట్రెంత్ పెరిగేటట్టు చేసుకొని ఆపరేషన్ ఏరియాని మనము ప్రొటెక్ట్ చేస్తున్నాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే 100% మనకు మళ్ళీ హర్నియా వచ్చే అవకాశం రాకుండా చూసుకోవచ్చు అనమాట. మనం గ్యారంటీగా 100% మళ్ళీ ఆ ఏరియాలో హర్నియా రాకుండా జరుగుతుంది అనమాట. ఈ హర్నియా నేను చెప్పిందేమో ఇన్వాయినల్ హర్నియా. కొంతమందికి సర్జరీ చేసిన తర్వాత మగవాళ్ళకి కానీ ప్రత్యేకంగా లేడీస్కి సిజేరియన్ ఆపరేషను, హిస్టెక్టమీ ఆపరేషను అంటే గర్భసంచి పొట్ట నుండి ఆపరేషన్ చేసి తీస్తారు కదండి. ఆ ఆపరేషన్ చేసిన చోట కూడా కొంతమందికి స్టిచెస్ లూజ్ అయ్యి, వేరే సర్జరీ డిఫెక్ట్ వల్ల కాదు, స్టిచెస్ లూజ్ అవుతాయి కొంతమంది వెయిట్ పుటాన్ చేయడం వల్ల. ఈ స్టిచెస్ లూజ్ అయినప్పుడు మళ్ళీ ఆ కండరాలు వీక్ అయ్యి ఆ ప్రదేశం నుండి కూడా హర్నియా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఇన్సిషనల్ హర్నియా అంటాం మనం. ఈ ఇన్సిషనల్ హర్నియా కూడా సేమ్ ఇందాక చెప్పినట్టే ఎప్పుడైతే పేగు బయటకు వస్తుందో అది బయటకు వచ్చి మళ్ళీ స్టకప్ అయిపోయి అక్కడ మన దాంట్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ అవాయిడ్ చేయాలనుకున్నందుకు మనం దీన్ని కూడా ఈ ఇన్సిషనల్ హర్నియాను కూడా ప్లాన్డ్గా సర్జరీకి ప్లాన్ చేసుకొని ఆపరేషన్ చేయించుకుంటే దానికి కూడా మెష్ పెట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇలాగే కొంతమందికి బొడ్డు దగ్గర కూడా హర్నియా వస్తుందండి. దాన్ని అంబలైకల్ హర్నియా అంటాం. అది మామూలుగా ఊబ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. కొంతమందికి ఏంటంటే వాళ్ళు సన్నగా ఉన్నా కూడా పుట్టుకతో బొడ్డు దగ్గర మనం అంబలైకల్ కార్డ్ క్లోజ్ చేసినప్పుడు కొంతమందికి అక్కడ మజిల్ వీక్నెస్ ఉండి ఆ ప్రదేశం నుంచి కూడా హర్నియా వస్తుంది. దాన్ని అంబలైకల్ హర్నియా అంటారు. దానికి కూడా ఇలాగే మనం సర్జరీ చేసుకొని ఆపరేషన్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకునే అవసరం ఉంటుందండి. ఇవన్నీ మనము సర్జికల్ ప్రొసీజర్లో చేస్తున్నాము. ఆఫ్ లేట్ కొంతమంది సర్జన్స్ మేజర్ హాస్పిటల్స్లో లాప్రోస్కోపీ మెథడ్లో కూడా దీనికి సర్జికల్ ట్రీట్మెంట్ లేకుండా కట్ చేసి ఆపరేషన్ చేయకుండా లాప్రోస్కోపీలో కూడా మెష్తోని హర్నియోప్లాస్టీ చేస్తున్నారు. అది కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు చాలామంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 35 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు బైపాస్ సర్జరీ జరిగింది. ఇప్పుడు నా వయసు 62 సంవత్సరాలు. మళ్లీ అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. నేను మళ్లీ బైపాస్ సర్జరీ చేయించుకోవాలా లేదా దీనికి ప్రత్యామ్నాయ చికిత్స ఏమైనా ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ మీరాజీరావు గారు సమాధానం అందిస్తారు. 30 ఏళ్లు మీరు బైపాస్ చేసిన తర్వాత సిమ్టమ్స్ లేకుండా ఉన్నారు అంటే మీకు చాలా బాగా ఆపరేషన్ చేసినట్టు పరిగణించబడుతుంది. ఈ డిసీజు బైపాస్ కానీ యాంజియోప్లాస్టీ కానీ ఆ ప్రస్తుతం ఆ డిసీజ్కి అప్పుడు కావాల్సిన రిలీఫ్ ఇస్తుంది. కానీ డిసీజ్ లోపల ఉన్న డిసీజు మీ ఆహార అలవాట్ల వల్ల కానీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కానీ, లేకపోతే మిగతా డిసీజెస్ ఉంటాయి చూడండి, బ్లడ్ ప్రెషరు, షుగరు, కొలెస్ట్రాల్, అవి కంటిన్యూ అవ్వడం వల్ల కానీ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది. కాబట్టి మీకు 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే అర్థం మీ డిసీజ్ కొంచెం పెరిగుండొచ్చు లేదా బైపాస్ గ్రాఫ్ట్లు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. పాతకాలంలో 30 ఏళ్ల క్రితం చాలామంది వీనస్ గ్రాఫ్ట్స్ అంటే ఏంటంటే కాళ్ళ దగ్గర నుంచి రక్తనాళాలు తీసి బైపాస్కు ఉపయోగించేవాళ్ళు. అలాంటివి వీనస్ గ్రాఫ్ట్స్ అంటాం. అవి సిరల్తో యూజ్ చేసిన గ్రాఫ్ట్స్. వాటిల్లో బ్లాకులు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో కార్డియాక్ సర్జన్స్ అందరూ ధమనుల్ని ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ అంటాం. ధమనుల్ని తీసి వాటిని బైపాస్ గ్రాఫ్ట్లుగా ఉపయోగిస్తున్నారు. ఆ గ్రాఫ్ట్లు కొంచెం ఎక్కువ కాలం బాగా పనిచేస్తాయి. ఏది ఏమైనా 10-15 ఏళ్ల తర్వాత చాలా మటుకు గ్రాఫ్ట్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అటువంటిప్పుడు మేము కార్డియాలజిస్ట్ దగ్గరికి వస్తే మేము ఏం చేస్తామంటే యాంజియోగ్రామ్ చేసి మామూలు నేటివ్ ఆర్టరీస్ అంటే మనం పుట్టిన రక్తనాళాలు ఎలా ఉన్నాయి, ఆ డిసీజ్ పెరిగిందా లేదా అని చూస్తాం. ఈ డాక్టర్లు చేసిన సర్జన్స్ చేసిన బైపాస్ గ్రాఫ్ట్లు కూడా బాగున్నాయా లేవా అని చూస్తాం. చూసి ఎంతవరకు డిసీజ్ ఉందో దాని మీద ఆధారపడి మేము నెక్స్ట్ డెసిషన్ తీసుకుంటాం. ఏమిటి ఆ నెక్స్ట్ డెసిషను? ఎయిదర్ ఇట్ కెన్ బి ఏ రిపీట్ సర్జరీ
అది పాసిబుల్. 65 ఏళ్ల వయసులో కూడా రెండోసారి చేయొచ్చు. బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ఆ ధమనులు సిరలు ఉంటే గనక మనిషిలో వాటిని తీసి మేము చేయొచ్చు. అది రెండోది ఏంటంటే బైపాస్ చేయకుండా ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి మేము యాంజియోప్లాస్టీ కూడా చేయొచ్చు. నేటివ్ ఆర్టరీస్కి యాంజియోప్లాస్టీ చేయొచ్చు, బైపాస్ చేసిన రక్తనాళాలకి యాంజియోప్లాస్టీ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ ఈస్ రికమెండెడ్. డాక్టర్ గారు, నా వయసు 37 సంవత్సరాలు. నా పేరు రాజు. నాకు దాదాపు 8 నెలల నుంచి నెక్ పెయిన్ వస్తుంటే డాక్టర్ గారిని కలిశాను. ఎంఆర్ఐ స్కాన్ తీసి నెక్ బోన్స్ అరిగిపోయాయని అన్నారు. నాకు బీపీ 150/100 ఉంది. నాకు ఇంతవరకు రిలీఫ్ లేదు. దీనికి మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చిరంజీవి గారు సమాధానం అందిస్తారు. రాజు గారు, మరి మీకు హైపర్ టెన్షన్ అనేది ఇట్ ఈస్ ఎ మేజర్ ఈవెంట్ రాదర్ దెన్ నెక్ అరిగిపోవటం కంటే మీరు చేసే జాబ్ ఏంటి, కంప్యూటర్ జాబా లేకపోతే డెస్క్ జాబా అనేది ఇంపార్టెంట్. ముందు బీపీని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. యాంగ్జైటీ ఎక్కువగా ఫీల్ అవ్వద్దు. నెక్ అరిగిపోవటము 37 ఇయర్స్లో అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దాని గురించి అసలు వర్రీ అవ్వద్దు. మీరు నెక్ దగ్గర నుంచి చేతి వరకు పెయిన్ వస్తుందా, మీరు చెయ్యి స్పర్శ ఏమైనా తగ్గిందా, ఏదైనా పట్టుకుంటే వస్తువులు జారిపోతున్నాయా, ఇలాంటివి చాలా ముఖ్యం అన్నమాట. ఎప్పుడైనా సరే మీ చేతికి స్పర్శ తగ్గిపోయి చేతుల్లో పటుత్వం తగ్గిపోయి అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే అప్పుడు మీరు వెంటనే ఎంఆర్ఐ అనేది చేయించుకోవాలి. ఎంఆర్ఐలో నర్వ్ కంప్రెషన్స్ ఏమైనా ఉన్నాయా, డిస్క్ లెవెల్స్లో C4, C5, C5, C6 లెవెల్స్లో యూజువల్గా డిస్క్ బయటకు వస్తుంది అనమాట. అలా డిస్క్ బయటకు వచ్చి మీ తీకల్ శాక్ని కంప్రెస్ చేసి నర్వ్స్ని కంప్రెస్ చేసినప్పుడు మీకు ఈ స్పర్శ తగ్గిపోవటము, చేతుల్లో పట్టుత్వం తగ్గిపోవటము అలాంటివి వస్తాయన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేనప్పుడు ఓన్లీ నెక్ పెయిన్, దాని గురించి అంతగా బాధర్ అవ్వద్దు. దీనికి కొన్ని నెక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ నెక్ ఎక్సర్సైజెస్ చెప్తారు ఫిజియోథెరపీ వాళ్ళు. ఒకరోజు మీరు వెళ్ళి కొంత టైం స్పేర్ చేసి ఆ నెక్ ఎక్సర్సైజెస్ నేర్చుకొని మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. తర్వాత సాఫ్ట్ పిల్లో సపోర్ట్ ఉండాలి మీకు. ఆ సాఫ్ట్ పిల్లో బ్రాడ్గా ఉండాలి. ఆ సపోర్ట్ అనేది మీరు షోల్డర్ లెవెల్ నుంచి వేసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే మీ షోల్డరు, నెక్, హెడ్ దానిలో కంప్లీట్గా సింక్ అయిపోవాలి. అంటే మీ నెక్కి, హెడ్కి అది కంప్లీట్గా సపోర్ట్ ఇవ్వాలన్నమాట. తర్వాత ఒక పారాస్పైనల్ ఎక్సర్సైజెస్ అని, షోల్డర్ ష్రగ్గింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్తాం అనమాట. నెక్ నుంచి భుజాల దాకా మధ్య వెన్నుపూస వరకు కొన్ని మజిల్స్ వస్తాయన్నమాట. ట్రిపీజియస్, లాటిస్మస్ ఇలాంటి మజిల్స్ వస్తాయి. ఈ మజిల్స్ అన్ని ఈ ష్రగ్గింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేసినప్పుడు ఇవి కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి. ఈ ఎక్సర్సైజెస్ కొన్ని ఫిజియోథెరపీలో చెప్తారు. సావధానంగా మీరు చక్కగా వెళ్ళి ఫిజియోథెరపీలో ఒక ½ అవర్ స్పేర్ చేసి అన్ని ఎక్సర్సైజెస్ నేర్చుకొని వాళ్ళ దగ్గర షీట్స్ కూడా ఇస్తారు. అవి ఇంట్లో మీరు చేసుకోవటమే. మీరు ఖాళీ టైంలో ఎప్పుడైనా ఆఫీస్ నుంచి వచ్చాక మీరు చేసుకోవచ్చు. కొన్ని ప్రిగాలిన్ కాంపనెంట్స్ అంటే ప్రిగాలిన్ అనే డ్రగ్స్ ఉంటాయమ్మా. ఆ ప్రిగాలిన్ అనే కాంపనెంట్ విత్ మెథైల్కోపాల్మిన్ అనే డ్రగ్ ఒకటి రాత్రిపూట వేసుకుంటే మీ నర్వ్స్కి ఏదైనా కంప్రెషన్ ఉంటే అది చాలా బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంకా పెయిన్ తగ్గలేదు అంటే మజిల్ రిలాక్సెంట్స్ ఉంటాయమ్మా. క్లోర్జాక్సోని, థైకాల్సైడ్ ఉంటాయి. ఇలాంటి మజిల్ రిలాక్సెంట్ విత్ ఎసెక్లోఫెన్ కాంబినేషన్ అనే డ్రగ్ తోటి కాంబినేషన్లో చాలా డ్రగ్స్ వచ్చినాయి చాలా ఈ మార్కెట్లో. అలాంటి డ్రగ్ ఒకటి వేసుకోవాలన్నమాట. అది మార్నింగ్ కానీ నైట్ కానీ భోంచేశాక వేసుకోవచ్చు. ఈ మజిల్ రిలాక్సెంట్ తీసుకోవటము, ప్రిగాలిన్, మెథైల్కోపాల్మిన్ కాంబినేషన్లో డ్రగ్ తీసుకోవటము, కొన్ని సూదనింగ్ ఆయింట్మెంట్స్ ఉన్నాయి. ఎనీ జెల్, ఒక జెల్ రాసుకొని మీరు ష్రగ్గింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవటము అవి ఇంపార్టెంట్ అన్నమాట. ముందు మీ బీపీని కంట్రోల్ చేసుకోండి. నెక్ అరిగిపోవటం అనేది 37 ఇయర్స్కి మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఈ ప్రథమ లక్షణాలు ఉంటేనే మీరు ఎంఆర్ఐకి వెళ్ళండి. అదర్వైజ్ ఎంఆర్ఐ కూడా అంతగా అవసరం లేదు ఈ వయసులో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీబీ, నా వయసు 52 సంవత్సరాలు. నాకు దూరంగా ఉన్న అక్షరాలు సరిగ్గా కనిపించకపోవడంతో పాటు ఇర్రెగ్యులర్గా అక్షరాలు, లైట్స్ గజిబిజిగా కనిపిస్తున్నాయి. దీనికి కారణాలేంటి, చికిత్స ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆప్థమాలజిస్ట్ డాక్టర్ దీపశిల్పిక గారు సమాధానం అందిస్తారు. మీరు చెప్తున్న దాన్ని బట్టి మీకు అక్షరాలు కానీ దూరంగా ఏదైనా లైన్స్ కానీ క్లారిటీ లేదు, బ్లర్గా కనిపిస్తున్నాయి, ప్లస్ అవి కొంచెం హెచ్చుదగ్గులుగా వేవీగా కనిపిస్తున్నారని చెప్తున్నారండి మీరు. దీనికి మనం కొన్ని రెటీనల్ కండిషన్స్, ఫస్ట్ కంట్లో ఒక కంటి డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినట్టయితే ఫస్ట్ స్పెక్స్ లేవు, లెన్స్ కూడా అంటే కంట్లో ఉన్న లెన్స్ కూడా క్యాట్రాక్ట్ ఏం లేదు అనుకుంటే మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్టెప్ రెటీనా చెకప్ అండి.
అది ప్రాపర్ డైలేటెడ్ ప్యూపిల్ ఎగ్జామినేషన్ చేయించుకుని రెటీనా చెకప్ చేసినట్టయితే రెటీనాలో మనకి మ్యాక్యులా అనే ఒక భాగం ఉంటుందండి. ఆ మ్యాక్యులా అనే భాగం మన చూపుడికి చాలా ఇంపార్టెంట్ అయినది. సో దాంట్లో ఏమైనా పెథాలజీ ఉందా మనం చూసుకోవాలండి. మ్యాక్యులర్ పెథాలజీస్ మనకు చాలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. సో మీ వయసు బట్టి తీసుకుంటే మీరు 52 సంవత్సరాలు అంటున్నారు. సో మీ వయసు బట్టి తీసుకుంటూ ఉంటే మనం ఫస్ట్ పాసిబిలిటీ మీకు క్యాటరాక్ట్ సర్జరీ ఏమీ అవ్వలేదు, ఏమీ కాలేదు, మీకు కనబడ్డమే అలా ఉందంటే కనుక ఒకసారి మనం ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అని సస్పెక్ట్ చేయొచ్చండి. దానికి తగిన టెస్ట్లు, స్కానింగ్, యాంజియోగ్రామ్ చేస్తాము. యాంజియోగ్రామ్ చేసి అది ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ కాదా చూసుకుంటాము. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్లో కూడా 2 రకాలండి, డ్రై ఇంకా వెట్ టైప్స్ ఉంటాయి. మీకు ఇలా వేవీ లైన్స్ ఇలా కనబడడం అనేది వెట్ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ ఒక లక్షణం అనమాట. ఇది డ్రైలో మనకి అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉండవు, అది సిమ్టమ్లెస్గా ఉంటుంది. కాకపోతే మీరు చూసే విజువల్ ఫీల్డ్లో బ్లాక్ ప్యాచెస్ లాగా ఏమన్నా అలా కనిపిస్తూ ఉంటే మనం డ్రై ఇచ్చేసుకోవచ్చు. వెట్ వచ్చినప్పుడు అయితే మీరు కంపల్సరీ యాంజియోగ్రామ్ చేయించుకోవాల్సి వస్తుంది. స్కానింగ్ చేయించుకొని దానికి తగిన వెట్ అంటే ఏం లేదండి, మ్యాక్యులాలో ఇప్పుడు మనకి రెటీనాలో 10 లేయర్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ లాస్ట్ లేయర్ నుంచి మనకు మధ్యలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెజల్స్ న్యూయర్ బ్లడ్ వెజల్స్ ప్రొలిఫరేషన్ అంటాం, అలాంటివి వచ్చి దాని నుంచి నీరు లీక్ అయ్యి ఇడిమా వస్తుంది, మ్యాక్యులర్ ఇడిమా వచ్చి మీకు అలా సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో దానికి ఇన్ టైంలో మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కనుక మనం ఈ ప్రాసెస్ని ఆప్ చేయొచ్చు. లేజరింగ్, ఇంకా పీడీటీ అని, ఫోటోడైనమిక్ థెరపీ అని మనకు రకరకాల ట్రీట్మెంట్ ఇంకా రీసెంట్ అడ్వాన్సెస్ కూడా ఉన్నాయండి. దాంట్లో ట్రీట్ చేసే విధానాల్లో మీరు ఒక ప్రాపర్ రెటీనా స్పెషలిస్ట్కి వెళ్ళి చూపించుకోవాలి. మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఒక రెటీనా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అది చూసి అది డ్రైయా వెట్టా అనే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అని నిర్ధారణ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ మనం ఇవ్వగలిగితే మీ చూపును మేము కాపాడగలుగుతాము. లేదా మీరు అట్లానే నెగ్లెక్ట్ చేసినట్టయితే చూపు పోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది జనరల్గా మనకి అబవ్ 45-50 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఇది మనం కామన్గా చూస్తూ ఉంటామండి, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్. డ్రై అయితే కనుక మనం ఏం లేదు, యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ అలాంటివి ఇస్తూ ఉంటాం. కానీ వెట్ అయితే కనుక మనకు దాంట్లో ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ ఉన్నాయి, దాని తగిన ట్రీట్మెంట్ మనకి ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. చూసారు కదండి ఇవాటి స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. మీకు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా మాకు వాట్సాప్ చేయండి లేదా ఇమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 8008547479. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే doctoretv@etv.co.in కి మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/etvlifeindia లో వీక్షించవచ్చు మరియు www.facebook.com/etvlifeindia అలాగే www.twitter.com/etvlifeindia లో ఫాలో అప్ చేయొచ్చు. ఇది ఇవాటి స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సుజీత సైనింగ్ ఆఫ్.